దమ్ముంటే ఆ పని చేయండి. చంద్రబాబుకు జగన్ సవాల్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఓ సవాల్ విసిరారు. ప్రజలకు తన పాలనపై నిజమైన నమ్మకం ఉంటే ఇటీవల జరిగిన ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాల పర్యవేక్షణలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఓట్ల దోపిడీ ఆరోపణ నేపథ్యంలో జగన్ ఈ సవాల్ విసిరారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, ప్రజాస్వామ్యాన్ని హరిస్తుందని ఆరోపించారు. పోలింగ్ బూతులు వెబ్కాస్టింగ్ ఫుటేజ్ను వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఇవ్వాలని, సీసీ ఫుటేజ్ను బహిర్గతం చేయడానికి ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఓట్ల చోరీ ఆరోపణను రుజువు చేయడానికి ఈ ఫుటేజ్ కీలకమని జగన్ అభిప్రాయపడ్డారు. బయట వ్యక్తులు పోలింగ్ బూత్లను ఆక్రమించి దొంగ ఓట్లు వేశారని, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ఈ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగింది. చంద్రబాబు ఈ సవాల్ను స్వీకరిస్తారా లేదా విస్మరిస్తారా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఈ వివాదం రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.